అలా ఒకరికొకరు పరిచయం లేని వాళ్ళిద్దరూ ఆ ఆలోచనల ఫ్రీక్వెన్సీలో మాట్లాడడం మొదలుపెట్టేశారు. వాళ్ళిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. వాళ్ళిద్దరు ఆ ప్రేమలో గాఢంగా మునిగి తేలారు. వాళ్ళిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమ కాస్త అన్నీ చెల్లాచెదురయ్యాయి. ఫ్రీక్వెన్సీ పోయింది. ఓ, ఈ పాడ్కాస్ట్ మీకు బాగా నచ్చింది అనుకుంటా. రేపు మళ్ళీ పాడ్కాస్ట్ 31తో మళ్ళా కలుద్దాం. అన్నట్టుగా చెప్పడం మర్చిపోయా, బుక్ టైటిల్ ఇంట్రెస్టింగ్ ఉందని ఆత్మల ప్రయాణం అనే బుక్ తీసుకున్నాను. ఈ బుక్ ఈరోజు చదివి రేపు ఇందులో విశేషాలు మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్. డింగ్ 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 డర్రా. ఏంటి సంతోషపడింది, ఇంకా రాలేదు? సరే సర్లే, ఆకలేస్తుంది కదా, బుక్ చదువుతూ టైంపాస్ చేద్దాం. ఎన్నో పరిశోధనల తర్వాత ఆత్మలతో మాట్లాడడం అనేది మేము కనుగొన్నాం. ఇందులో ఆత్మలు, వాటి ప్రయాణం, వాటితో మనం ఎలా కమ్యూనికేట్ అవ్వడం అనే విషయాలు బోధపరచడం జరిగింది. మీరు ఒక ఆత్మతో మాట్లాడాలంటే ఆత్మతో మీకు బాగా సంబంధం కలిగి ఉండాలి. అప్పుడే మీకు చాలా ఈజీ అవుతుంది ఈ ప్రాసెస్. ఇందులో మేము చెప్పిన కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు పాటించి మీరు మీకు ఇష్టమైన ఆత్మతోనో, మీరు మాట్లాడుకున్న ఆత్మతోనో మాట్లాడవచ్చు. ఇదే ప్రాసెస్తో మేము కూడా కొన్ని ఆత్మలతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా నేను నా తాతతో మాట్లాడిన ఆ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అది నాకు ఇప్పటికీ చాలా గుర్తుంది. ఒక్కోసారి మనం సరిగా ఆత్మలతో కమ్యూనికేట్ కాకపోతే ఆత్మలకి మనతో ఉన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని అవి నెగిటివ్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి అవి మన మీద చాలా విపరీతమైన విధానాలు చూపిస్తాయి. సో మనం ఎంచుకునే ఆత్మ అనేది చాలా ముఖ్యమైనదని ఇందులో మీరు గమనించగలరు. ప్రతి ఆత్మకి ఎన్నో జన్మలు ఉండొచ్చు. ఇవి మనం ఎన్ని గ్రంథాల్లో చదువుకున్నాం, మన పురాణాల్లో కూడా చదువుకున్నాం. ఆత్మలకి ప్రతి జన్మ పాజిటివ్గా జరగాలేం లేదు. కొన్ని జన్మలు పాజిటివ్గా జరిగితే కొన్ని జన్మలు నెగిటివ్గానే జరగచ్చు. ఒక రీసెర్చ్ డాక్టర్గా నేను నా క్లయింట్కి ఇచ్చిన సజెషన్ అయితే, నువ్వు ఎంచుకునే ఆత్మ యొక్క జన్మలు నీతో పాజిటివ్ రిలేషన్ ఉండాలని, అలాంటప్పుడే నువ్వు ఆత్మతో పాజిటివ్ కమ్యూనికేట్ చేయగలవని, లేదంటే చాలా ప్రమాదాలు చూడడం జరుగుతుందని నేను సజెషన్ చేయడం జరిగింది. సేమ్ ఇది ప్రయత్నం చేయాలనుకునే వారికి, ఈ బుక్ చదివే వారికి నేను అదే సజెషన్ ఇస్తున్నాను మీకు కూడా. ఇక ఆత్మతో ఎలా మాట్లాడాలి అనే ప్రాసెస్లోకి వెళ్తే, మీరు ఏదైనా చాక్ పీసో లేదా ఏదైనా ముగ్గో తీసుకొని నేల మీదో లేదా బండ మీదో 2 ట్రయాంగిల్స్ని గీయండి. ఆ 2 ట్రయాంగిల్స్ మధ్య క్రాస్ కమ్యూనికేషన్ అనేది జరగాలి. 2 ట్రయాంగిల్స్ అని ఎందుకు స్పెసిఫిక్ ఇక్కడ చెప్తున్నా అంటే, ఒక ట్రయాంగిల్ మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తే ఇంకో ట్రయాంగిల్ మీరు ఎంచుకున్న ఆత్మని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇలా 2 ట్రయాంగిల్స్ని క్రాస్ కమ్యూనికేట్ అయ్యేలా గీసి వాటి మధ్యలో ఒక యాపిల్ని, దాని మీద ఒక రూపాయి బిల్లని పెట్టండి. పెట్టిన తర్వాత నేను చెప్పే ఈ వాక్యాన్ని తప్పనిసరిగా 3 సార్లు చదవండి. ఈ వాక్యం ఏంటంటే, అధపాతాళం ఉదహలోకం విస్మయతంత్రే అభేయం దిగువ. అధపాతాళం ఉదహలోకం విస్మయతంత్రే అభేయం దిగువ. ఇలా మీరు ఆత్మతో కమ్యూనికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయొచ్చు. అన్నం అయిపోయిందా? తెలియకుండా నిద్ర మనసులో అక్కడనే తినేసాను, అయినా ఆకలి తగ్గలేదు.
సంతోష్ గడు ఇంకా రాలేదు. The person you're calling is not answering. Please try later. ఈడేంటి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. సరేలే, ఆ బుక్లో రాసినట్టు ఆత్మలతో మళ్ళీ ట్రై చేద్దామా? వాడు చెల్లిపోతే ట్రై చేద్దాం. అయినా ఎవరాత్మతో మాట్లాడాలి? తాతయ్య ఆత్మతో మాట్లాడితే? తాతయ్యతో చిన్నప్పుడు టైం అంత స్పెండ్ చేయలేదు, పైగా హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా చూడ్డానికి వెళ్ళలేదు. వెళ్ళాల్సింది. తాతయ్యతో మాట్లాడదాం. తాతయ్య, నువ్వు హాస్పిటల్లో ఉన్న చివరి క్షణాల్లో నేను చూడడానికి రాలేందుకు క్షమించు తాతయ్య. నేను వచ్చేలోపే నువ్వు నన్ను విడిచేసి వెళ్ళిపోయావు. ఇంకో గంట నా కోసం నువ్వు ఎదురు చూస్తుంటే నేను చివరి చూపు చూసుకునేవాడిని తాతయ్య. నాకు తెలుసు నువ్వు నా మీద కోపంగా ఉన్నావని. నువ్వు ఆత్మగా ఉన్నావో ఇంకొకరిలో ఉన్నావో తెలియదు, కానీ ఒక్కసారి నువ్వు నా కోసం వచ్చి నీ ప్రేమని బాధని నా మీద చూపించు తాతయ్య. నీతో మాట్లాడాలని తాతయ్య. ఒక్కసారి వచ్చి నాతో మాట్లాడు తాతయ్య. అధః పాతాళం ఉదః లోకం విస్మయతంత్రే అభేయం దిగువ. 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 అరే ఏంద్రా, మా తాతయ్య ఆత్మతో మాట్లాడుతుంటే పదే పదే కాల్ చేసి విసిగిస్తావు. రే ఆత్మలేంద్ర స్వామి. సర్లే, అదేం లేదులే కానీ నువ్వు వచ్చేసరికి ఎంత టైం అవుతుంది చెప్పు. నేను రానురా బాబు, మళ్ళీ నువ్వు హారర్ స్టోరీస్ అని సావగొడతావు. అరే అదేం లేదులేరా. వద్దులే బాబు, నేను రాను. రే సంతోష్, అదేం లేదులేరా, వచ్చేయి. నేను రాను. ప్రకాష్ గారు రూమ్లో పడుకో, రేపు పొద్దున వస్తా. రే వచ్చేయిరా. వీడి పెరిగితాను. అయినా రానోడు కాల్ చేయడం ఎందుకు, మెసేజ్ చేస్తే సరిపోయిద్దిగా. మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. అధః పాతాళం ఉదః. ఎక్కువ తినేసానుగా, తేడా కొట్టేసినట్టుంది. అందుకే అంటారు అదిగా ఆహారం అనారోగ్యం అని. సర్లే, ఏలో చేసి చేద్దాం మళ్ళీ. అయినా అందరూ కిచెన్ టూరు, ఫ్రిడ్జ్ టూర్ అని వ్లాగ్స్ చేస్తుంటారు. మనం వెరైటీగా బాత్రూమ్ టూర్ చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఘుని. మీకోసం ఈరోజు మా బాత్రూమ్ టూర్ చేస్తున్నాను అనమాట. ఇదే మా బాత్రూమ్. ఇక్కడే 1కి 2కి వెళ్తాం అనమాట. పొద్దున్నే లేచినప్పుడు ఈ అద్దంలోనే రోజు ఉదయాన్నే చూసుకొని ఈ పళ్ళు తోముకుంటాను అనమాట. ఇక్కడే పండగలకి పబ్బాలకి స్నానాలు కూడా చేయొచ్చు అనమాట. ఇది సింక్ అనమాట. టోటల్గా మా బాత్రూమ్ ఇది. మా బాత్రూమ్ టూర్ మీకు బాగా నచ్చింది అనుకుంటాను. మీ బాత్రూంలో ఏం చేస్తుంటారో తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. అబ్బా, ఇది ఆగేలా లేదు. యూట్యూబ్లో వీడియోస్కి ఈ మధ్య వ్యూస్ రావట్లేదబ్బా. వైరల్గా ఈ బాత్రూమ్ టూర్ లాగా ఏదో ఒకటి చెయ్యాలి వ్యూస్ వచ్చేలా. థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ తప్పకుండా బాగా ఇచ్చేస్తాను.
ఫ్యాన్స్, డయాడ్ ఫ్యాన్స్ ఇలా యూట్యూబ్లో వీడియో పెట్టానో లేదో వెంటనే కామెంట్ పెట్టేస్తారు. డయాడ్ ఫ్యాన్స్ అంటే వీళ్ళబ్బా. అయినా నేను ఈ బాత్రూమ్ లాగా యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు కదా, కామెంట్స్ ఎలా వస్తున్నాయి? ఏంటి, పాత వీడియోకి బాత్రూమ్ లాగ్స్ కామెంట్స్ పెడుతున్నారా? అబ్బా, టయానికి కరెంట్ కూడా దొబ్బింది. ఓయ్ తాత, నువ్వేమైనా వచ్చావా ఏంది? ఏంది వచ్చేవాని పవర్ వచ్చింది? కొంపదీసి తాత నువ్వేమైనా వచ్చావా ఏంటి? లేకపోతే ఇంకెవరైనా వచ్చారా ఏంది? దీనయ్యా ఇప్పుడు కడుపులో తిప్పింది, ఇప్పుడు మైండ్లో తిప్పుతుంది. అయినా నేను ఇందాక ఈ డోర్ వేయలేదు కదా, డోర్ గడ ఎలా పడింది? ఏం తాతో ప్రేమగా పిలిస్తే ఎట్లా చేస్తున్నావు? మనల్ని ఇలా భయపెట్టడం కరెక్ట్ కాదే, భయం వేస్తుంది. డోర్ తీ తాత. దీనయ్యా ఇందాకే అనుకున్నా దెయ్యం అయితే దెయ్యాల సినిమాలో ట్యాప్ తిప్పుతున్న వాటర్ పడతాయని. ఇది కూడా జరిగిందే. తాత భయం వేస్తుంది, మనల్ని ఇలా భయపెట్టడం కరెక్ట్ కాదే, డోర్ దీవే ప్లీజ్ తాత. తాత డోర్ దీవే ప్లీజే, నువ్వు భయపెట్టకే. ఇప్పుడేనే 1కి 2కి వెళ్ళొచ్చాను, నువ్వు భయపెడితే మళ్ళా వెళ్ళాల్సి వస్తుంది. ప్లీజ్ తాత డోర్ దీ. ఏం తాత ఇది? అయినా ఒంటరిగా ఉన్నప్పుడు దయ్యాలని ఆత్మల ప్రయాణం నాకు అవసరమా? నా పక్కన తిని కూర్చోక. ఓయ్ తాత భయం వేస్తుంది, డోర్ దీవే, చిచ్చుపడేలా ఉంది. ప్లీజ్ తాత డోర్ దీ తాత. అమ్మాయ తాత ఎక్కడున్నావు కానీ థ్యాంక్స్ తాత. ఈ లైట్లింగ్ మళ్ళీ వెలిగినాయి. ఇంకోసారి ఆత్మల దయ్యాల జోలికి వెళ్ళకూడదు. అయ్యో అయ్యో బాబోయ్. రే రఘు, రోజు రాత్రిపూట దెయ్యాల కథలు చెప్పి భయపడతావా? ఇంకోసారి దెయ్యాల డాబీ తీసుకొస్తే నీకు చుచ్చు పడిపోవాలి. వీడు మారినట్లేడు, నన్ను భయపెట్టడానికి డోర్ కదిలిస్తా ఉన్నాడు. వీడికి ఇలా కాదు.